బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి. మరి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మరి వెంకటరామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ కీలక వాక్యాలు చేయగా ఆ వాక్యాలు నెట్టింట్ల ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం జగన్ పార్టీ ఓటమికి కారణం విజయమ్మ అని కేతిరెడ్డి మరి ఒకంత సంచలన వాక్యాలు చేశారు. అదే సమయంలో వైసీపీ ఓటమికి కారణమైన ఇతర అంశాల గురించి సైతం ఆయన మరి ప్రస్తావించారు. పార్టీ ఆలోచన విధానం ప్రజల్ని మెప్పించలేకపోవడం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తుంటాయని ఆయన అన్నారు. బాబు మాటలు ఎవరూ నమ్మరని అనుకున్నామని, జగన్ చాలా నిజాయితీగా అమలు చేసే పథకాల గురించి చెప్పారని కేతిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పింఛన్ను వేగంగా అమలు చేస్తామని చెప్పడం టీడీపీకి ప్లస్ అయిందని కేతిరెడ్డి తెలిపారు. అయితే వెల్ఫేర్ ఎక్కువగా అందిన చోటే నాకు ఓట్లు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. జగన్ను ప్రజలు వాళ్ళ నాన్నతో పోల్చుకున్నారని కేతిరెడ్డి వెల్లడించారు. గ్రౌండ్ లెవెల్లో మాకే వ్యతిరేకత కనిపించలేదని ఆయన తెలిపారు. సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి నుంచి సరైన వెర్సెస్ ఉండేది కాదని కేతిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నారు. ఈ విషయంపై మరి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది. చంద్రబాబు అరెస్టు క్యాండర్ను పోలరైజ్ చేసిన ఆయన తెలిపారు. మరి ప్రస్తుతం మరి కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.